హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు అయితే లేపానండి. వాళ్ళు లేచేసి బ్రష్ అది చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి నీళ్ళు కూడా తోడేసేసి ఇంకా నేను దుప్పట్లు అయితే మడతేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల ఇవన్నీ మడతేసేసి ఇంకా అంతలోకి వాళ్ళు వచ్చేసేస్తారు. నేను ఇవన్నీ మడతేసేసి ఇంకా ఆయిల్ పౌడర్ డబ్బా అన్నీ రెడీగా పెట్టుకుంటే ఇంకా తర్వాత వాళ్ళు స్నానం చేసి రాగానే ఫస్ట్ జడ ఇచ్చుకుంటారనమాట. దానికోసం నేను అవన్నీ అయితే మడతేసేస్తున్నాను. అంతలోకి మా బుడ్డోడు అయితే కదిలాడనమాట. ఇంకా వాడినైతే పడుకోమని చెప్పేశాను. ఇంకో వాళ్ళు ఇచ్చాడంటే ఇంకేదో ఒక ఆటలు మొదలు పెడతాడు. ఇంకా లియో బయట రూమ్లో ఉంటుంది కదా, దాన్ని వదిలేసేస్తాడు. ఇంకా అది లోపలికి వచ్చి గోల చేస్తుంది. ఇంకా నైట్ అంతా ఎవరు ఎత్తుకోరు కదా, ఇంకా పొద్దున్నే చూడంగానే ఎత్తుకోమని చెప్పి అందరి దగ్గరకు వచ్చి పైకి వచ్చేస్తుంది. ఇంక మనం దాంతో ఆడతా కూర్చుంటే స్కూల్కి లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళు జడలా వేసిన తర్వాత అప్పుడు డోర్ ఓపెన్ చేస్తాను. అప్పుడు వస్తుంది అనమాట లోపలికైతే. ఇంకా అందుకని చెప్పి మరదిగో చిన్నోడు కదులుతుంటే పడుకోరా బాబు లెగ్గమాక అప్పుడే అని చెప్పి వాడినైతే పడుకోబెట్టేస్తున్నాను. ఇంకా వీళ్ళైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసారండి. ఇంకా వాళ్ళకి డ్రెస్ అది కూడా తీసి పెట్టేసి వచ్చే ఇంకా నేను ఇవన్నీ మడతేసేసి అంతా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా హంసి వచ్చేసి ప్రిపోస్టర్ అనమాట, అదే అనమాట బ్యాడ్జ్ పెట్టుకోవడం. ఇంకా క్లాస్లో ఇంకా ముగ్గురు అనుకుంటా ప్రిపోస్టర్స్ ఉంటారు. ఇంకా వాళ్ళే టీచర్స్ లేనప్పుడు మామూలుగా లీడర్స్ అంటాం కదా, వాళ్ళు ఇప్పుడు ప్రిపోస్టర్స్ అంటారనమాట. మిస్టర్ ప్రిపోస్టర్, మిస్ ప్రిపోస్టర్ అంట. బాయ్స్ అయితే మిస్టర్, గర్ల్స్ అయితే మిస్ అనమాట. ఇంకా వీళ్ళకి ఆ బ్యాడ్జ్ ఇస్తారు. ఇంకా దాన్ని పెట్టుకుంటారనమాట అట్లా లీడర్గా ఉన్న వాళ్ళు. ఇంకా హంసి కూడా వాళ్ళ క్లాస్కి ప్రిపోస్టర్ అనమాట. బాగా చదివే వాళ్ళని, కొంచెం ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళని, అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే హంసికి జడేసేస్తా. ఫస్ట్ ఎప్పుడైనా ఇంకా హంసి రెడీ అవ్వడానికే ఉంటుంది. నిద్ర లేపంగానే కూడా ఇంకా టక్కన లేచిద్ది అనమాట. ఒక్కరోజు కూడా నేను లెగ్గవను, కొంతసేపు పడుకుంటా అట్టని చెప్పే మాటే ఉండదు. వైషు అని అయితే ఇంకా కొంతసేపు పడుకుంటా, ఒక 5 minutes ఆగి లేపు మమ్మీ అని చెప్పిద్ది. కానీ ఇంకా హంసి అయితే కరెక్ట్గా రెడీ అయిపోయింది. టైం కూడా స్కూల్కి ఒక 8:30 దాటిందంటే ఇంకా అసలు ఏడ్చేసిద్ది అనమాట. లేట్ అయిపోయింది, ఈరోజు లేట్గా అయిపోయింది అని చెప్పి. మ్యాక్సిమం ఇంకా వయసు చిన్న వాళ్ళనే లేట్ అయిపోయిందిలేండి. ఇంకా చేసిద్ది అనమాట. లేట్ అయినా కరెక్ట్గా 8:30 లోపలే తను కిందకి దిగేసేయాలన్నమాట. ఇంకా లేట్ అయిందంటే చేసిద్ది. సో ఇంకా వీళ్ళైతే జడ కూడా వేసేస్తున్నాను పిల్లలిద్దరికి. హంసికి అయితే ఫస్ట్ వేసేసాను కదా, ఇంకా తనైతే చిన్నోడికి తనకి వాటర్ బాటిల్ అవన్నీ నింపింది అనమాట. స్నాక్స్ అవన్నీ పెట్టుకుండిద్ది. ఇంకా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే పెట్టుకుంటారు అనమాట. ఏం బిస్కెట్స్ కావాలి ఏంటి అనేది ఇంకా హంసినే పెట్టిద్ది అనమాట. వయసుకి అయితే తనే పెట్టుకునేదిలేండి. ఇంకా చిన్నోడికైతే హంసినే అనమాట. వాటర్ బాటిల్ పట్టిద్ది, స్నాక్స్ అది పెట్టేసిద్ది అనమాట. ఇంకా ఆ లోపల నేను వైషుకి అయితే జడేసేస్తున్నాను. మామూలుగా అయితే ఇంకా తర్వాత హీటర్ కూడా పెట్టేసి వైషుకి జడేసిన తర్వాత చిన్నోడికి కూడా స్నానం చేయించేస్తాను. కాకపోతే ఈరోజు చిన్నోడికి స్కూల్ లేదులేండి. ఇంకా చూడండి, ఇంకా జడేపించుకున్నాక ఓపెన్ చేయగానే ఇంకా లియో అయితే వచ్చేసిద్ది లోపలికి. చూడండి ఎట్లా ఆడుతున్నారు. ఇప్పుడు దీన్ని వాకింగ్ తీసుకెళ్ళాలన్నమాట. నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసే లోపల ఇప్పుడు ఆ వైషు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే వైషు కొంతసేపు దాన్ని వాకింగ్ తీసుకెళ్ళింది. నేను టిఫిన్ అది రెడీ చేసి దోశలు అవన్నీ పోసే లోపల ఇంకా మళ్ళీ తీసుకొని వచ్చేసిద్ది అనమాట. జస్ట్ ఒక 5 to 10 minutes అలా వాకింగ్ తీసుకెళ్ళి వచ్చేసిద్ది. బ్యాగులు అయితే అన్నీ రెడీ చేసేసుకున్నారు. ఈరోజు మా చిన్నోడు స్కూల్కి వెళ్ళట్లేదండి, ఎందుకంటే నర్సరీ వరకు ఈరోజు స్కూల్ లేదనమాట. అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని ట్రిప్కి తీసుకెళ్తున్నారంట, పిక్నిక్కి. ఇంకా అందుకని చెప్పి టీచర్స్ ఇంకా నర్సరీ ఎల్కేజీ యూకేజీ నర్సరీ టీచర్స్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నారంట. అంటే అంతమంది పిల్లలు ఉంటారు, చూసుకోవాలి కదా. సో అందుకని ఇంకా నర్సరీ వాళ్ళకైతే హాలిడే ఇచ్చారు. అందుకని చిన్నోడు రెడీ అవ్వలేదన్నమాట. వాడి పాటికి వాడు ఉన్నాడు. ఏంటి మమ్మీ నన్ను రెడీ చేయవా అని అడిగితే ఈరోజు ఇంట్లోనే ఉండలే అని చెప్పాను అనమాట. ఇంకా అందుకని వాడు సైలెంట్గా ఇంట్లో. అదిగో హంసి అయితే మీకు ఆ ప్రిపోస్టర్ బ్యాడ్ చూపిస్తుంది, సరిగ్గా పెట్టుకోలేదంట, మళ్ళీ వచ్చి నన్ను పెట్టమనింది. ఇంకా నేను పెడతాను నుండి దోశ పోసాను లోపలే, తను అంత లోపల ఆగలేదనమాట, పెట్టుకోవడానికి ట్రై చేసింది. ఇంకా అంతలోకి నేను తీసుకొని పెట్టేసేసాను. ఇంక ఇప్పుడైతే ఇంకా చిన్నోడైతే ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకా వీళ్ళిద్దరే వెళ్ళిపోతున్నారు అనమాట స్కూల్కి. ఇంకా వాళ్ళకి దోశ పోస్తున్నాను. ఆల్రెడీ వైషు అయితే లియోని వాకింగ్కి తీసుకెళ్ళింది. నేను టిఫిన్ రెడీ చేసే లోపల ఇంకా తను వచ్చేసిద్ది అనమాట తీసుకొని లియోని. ఇంకా చట్నీ కూడా ఆల్రెడీ
ఆల్రెడీ ముందే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా చట్నీ నేను మ్యాక్సిమం ఆ జార్లోనే ఉంచుతానండి మిక్సీ పట్టాక. ఇంకా మిగిలితే అప్పుడు వేరే గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడము, లేకపోతే సరిపోయింది మళ్ళీ దీన్ని వేరే గిన్నెలో వేసుకొని మళ్ళీ మిగిలిన తర్వాత దాన్ని తీసి ఇంకో చిన్న గిన్నెలో వేసుకొని ఇట్లా అన్నీ తోముకోవడం ఎందుకులేని ఇంకా జార్లోనే ఉంచేసి ఏదైనా మిగిలితే వేరే చిన్న గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. లేకపోతే ఇంకా సరిపోతుంది కదా, ఇంకా అప్పుడు 1కి 4 గిన్నెలు తోముకునే పని లేకుండా పోయిద్దని ఇంకా అట్లాగే చేస్తాము మేమైతే. ఇంకా దోశలు అయితే పోస్తున్నాను. ఇంకా చిన్నోడు కూడా వచ్చేసేసి ఇంకేదోటి అడుగుతూ ఉంటాడు అనమాట. నన్ను ఎందుకు మమ్మీ ఈరోజు రెడీ చేయలేదు అని అడిగితే ఈరోజు వద్దులేరా ఇంట్లోనే ఉండని చెప్తున్నాను నేను. ఇంకా ఈరోజు హాలిడేనా అని చెప్పి అడుగుతున్నాడు వాడైతే. ఇంకా వీళ్ళైతే టిఫిన్ కూడా తినేసేసి బయలుదేరుతున్నాడు. ఇంకా లియో అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. చిన్నోడు తెచ్చి మళ్ళీ లోపల వేసాడు, మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ అయితే ఇప్పుడు లోపల పెట్టేసి దానికైతే ఫైనల్గా బాయ్ చెప్పేస్తారు అనమాట. ఇంకా అప్పుడు దాకా సందడిగా ఆడిద్ది కదండి ముగ్గురితోటి. ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పటికి ఇంకా దానికి కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలన్నట్టు ఉండిద్ది. ఇంక ఈరోజు ఫ్రైడే అయితే ఇలా ముగ్గు అయితే వేసేసాను మార్నింగే వాకిట్లో. ఇంకా వాతావరణం అయితే బాగా చల్లగా ఉంటుంది. చలికాలం చూడండి. చివరికి చిన్నోడైతే అక్క వాళ్ళకి ఇద్దరికైతే బాయ్ చెప్పేస్తున్నాడు అనమాట. బాయ్ చెప్తూ అక్క బాయ్ అని ఎంత పెద్దగా అరిచాడో ఆ రోజు అయితే చూడండి. ఆ స్కూటర్తో పాటు వాళ్ళు కూడా పరిగెత్తేస్తున్నాడు అనమాట. అక్క బాయ్ అని చెప్తా వెళ్ళిపోతా ఉన్నాడు వాళ్ళతో పాటు. అక్కడ దాకా వెళ్ళాడు. ఇంకా నేనేమో రారా బండ్లు వస్తున్నాయి అటు ఇటు తిరగద్దని చెప్పి లోపలికి పిలుస్తున్నాను. వాడైతే వాళ్ళ అక్క వాళ్ళు అక్కడ టర్నింగ్ తిరిగేంత వరకు అక్కడే ఉండి వాళ్ళ అక్కని చూసుకొని వాళ్ళ టర్నింగ్ తిరిగిన తర్వాత అప్పుడు వాళ్ళ లోపలికి వచ్చాడనమాట. ఇంకా బయట ఆడుతుంటే లోపలికి వచ్చేసి ఏంటి ఆ బండ్లు తిరుగుతూ ఉంటాయి కదా, పిల్లలకు తెలియదు మళ్ళీ వాళ్ళు కొన్నిసార్లు స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పి ఇంక చిన్నోడిని అయితే లోపలికి వచ్చేయమని చెప్పాను. ఇంకా చిన్నోడికైతే ఇంకా వైషు వాళ్ళు తినేటప్పుడు వాడికి కూడా తినిపించేసానండి. ఇంక ఇప్పుడైతే చెట్లకు వాటికైతే కొంచెం నీళ్ళు పోస్తున్నాను. చిన్న మొక్కలు థమ్సప్ బాటిల్స్ వాటిలో పెట్టున్నాను. వాటికైతే కొంచెం వాటరింగ్ పోస్తున్నాను. ఇంకా వాటర్ పోసేసిన తర్వాత ఇల్లు అయితే ఆల్రెడీ ముందే శుభ్రం చేసేసానండి. ఇంకా చిమ్మడము తుడవడము మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రూమ్ అయితే ఇంతకుముందు బ్లాగ్లో చూశారు కదా. తెల్లారేసరికి లియో ఎట్లా చేసి పెట్టిద్దు అన్ని బొమ్మలతో ఆడి ఏదైనా పేపర్ తొరిగితే దాన్ని చించేసి ముక్కలు చేసేసి ఎట్లా అంటే అట్లా పెట్టిద్ది. ఇంకా లియోకి అయితే ఫుడ్ కూడా పెట్టేసేసాను. ఇంకా అంతా బెడ్ అంతా శుభ్రంగా నీట్గా సర్దేసేసి ఇంకా తర్వాత ఇంతకుముందు బ్లాగ్స్లో చూస్తే తెలుస్తుంది అనమాట. పొద్దున్నే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఇల్లు ఎట్లా ఉండిద్ది ఏంటని గందరగోళంగా ఉండిద్ది అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెట్లకి నీళ్ళు పోసాను కదా, నీళ్ళు పోసేసి ఇంకా తర్వాత ఇల్లు చిమ్మి తుడి చేసేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా హెడ్ బాత్ అది చేసాం ఫ్రైడే కదా. ఇంకా తర్వాత అయితే వాకిట్లో అలా ముగ్గేసి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూలు అయితే కోసుకొని వచ్చేసాను అనమాట పొద్దున్నే. ఈ పూలు అయితే చిలక ముక్కు పూలు అంటారు కదా, ఆ పూలు అనమాట. చూడండి అచ్చం గులాబీ పూలు ఎట్లాగా ఉంటాయి అలాగే ఉన్నాయి అనమాట, భలే ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే అమ్మవారి దగ్గర పెట్టుకొని చక్కగా అలంకరించేసుకొని ఇంకా ఆ రోజైతే కాయలు ఏం లేవన్నమాట ఇంట్లో. అందుకని బెల్లం ముక్క పెట్టేశాను. ఇంకా ఫ్రూట్స్ ఏం లేకపోతే ఇంకెట్లా బెల్లం ముక్క కానీ మామూలు పట్టిక బెల్లం ఉంటాయి కదా, సో అవి కానీ ఏ ఒకటి పెట్టుకుంటాను. కాయలు ఏమన్నా ఉంటే కాయలు పెట్టేస్తాను అనమాట. ఇంకా పూజ అది కంప్లీట్ చేసేసాను. ఇంకా మళ్ళీ పిల్లలకైతే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ తిందాంలే అని ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే పూజ అయిపోయిన తర్వాత తింటాను అనమాట ప్రతిరోజు. ఎప్పుడన్నా ఒకరోజు తింటానేమో కానీ మ్యాక్సిమం అయితే పూజ అది చేసిన తర్వాతే ఇంకా టిఫిన్ అది తింటామన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా అప్పటికే టైం వచ్చేసి 10:30 దాటిపోయిందనమాట, 11 అట్లా అవుతుంది. ఇంక ఇప్పుడు మళ్ళీ కూర్చొని ఒక 4-5 దోశలు తినేసరికి మళ్ళీ లంచ్ టైం కూడా అవుతుంది ఎందుకులే అని చెప్పి ఒక్క దోశ పోసుకున్నాను అనమాట. ఆనియన్స్ వేసుకొని ఇంకా ఆనియన్ దోశ పోసుకుంటున్నాను. అదైతే ఒక దోశ పోసుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా ఎలాగో మళ్ళీ లేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 4 దోశలు తిన్నాం అనుకోండి, మళ్ళీ లంచ్ టయానికి మళ్ళీ లేట్ అయిపోతుంది, తినబుద్ధి కాదు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఒక్క దోశ పోసుకున్నాను. ఇంకా చట్నీ అయితే వేసేసుకొని ఇంకా కూర్చొని టిఫిన్ అదే తిన్నాను అనమాట. 11 అయిపోయింది అప్పటికే టైము. ఇంకా అందుకని చెప్పి స్టవ్ మీద అయితే అన్నం పెట్టేసేసాను ఆల్రెడీ. స్టవ్ మీద అన్నం పెట్టేసేసి ఇంకా అప్పుడు నేను టిఫిన్ తింటున్నాను అనమాట. మళ్ళీ లేట్ అయిపోతుందిలే మళ్ళీ అన్నం ఉడికేసరికని ఇంకా నేను టిఫిన్ చేసేసరికి కొంచెం అన్నం కూడా ఉడికిద్దిలే అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే తింటున్నాను. సో ఫ్రైడే అయితే మా ఇంట్లో ఇలా జరిగిందనమాట.
ఇంకా అంతా అయితే ప్రశాంతంగా జరిగింది. పూజ అది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టిఫిన్ కూడా తినేసి ఇంకా వంట రెడీ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి. ఈ వ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్.